10 Star న్యూస్ ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఏమీ లేకుండా కేసులు పెట్టారు. ఏమీ లేకుండా ఏం మాట్లాడాలి? కాదు, ఇప్పుడు ఎవరైనా ప్రజాస్వామ్యంలో వినతిపత్రం ఇవ్వచ్చు, ప్రతిపక్షాలకు వాళ్ళకి హక్కు ఉంది. ఈరోజు రోడ్ల మీద వచ్చి మాట్లాడుతాడు. వాళ్ళ నాయకుడికి అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడే దమ్ము లేదు. మరి 1,30,000 కోట్లు ప్రజల మీద కరెంట్ ఛార్జీలు మోపి ఈరోజు సిగ్గు లేకుండా దోపిడీ రాజ్యం దొంగలు వచ్చి ఉంటున్నారు. పబ్లిక్ అంతా సిగ్గు లబ్ధుండాలి మాట్లాడుకోవాలి. ప్రజాస్వామ్యంలో హక్కు ఉందంటారు, మరి ర్యాలీని అడ్డుకోవడం తప్పు కదా? ర్యాలీని అడ్డుకోవట్లేదండి. నేను మా నాయకుల్ని, కూటమి నాయకుల్ని దూషిస్తూ బూతులు తిరుగుతున్నారు అడ్డుకున్నారు. మేము ఏమీ చేయకుండానే ఫినాన్షియల్ కేసులు పెట్టి తప్పించారు ఈ ఎదురు. మేము ఆ పని చేయాలనుకుంటే చాలా ఇది కాదు. నేను రామకుమార్ రెడ్డి గారికి వినయపూర్వకంగా చెప్దామని చూస్తే అల్లరి మొక్కలు పైకి దొక్కుతారా? చూస్తాం. వస్తారండి. మీ సీఏ ఏం చేస్తున్నారు చెప్పండి. ఎందుకు అడ్డుకుంటున్నారంటే కాదు, ఇప్పుడు ఎవరైనా ప్రజాస్వామ్యంలో వినతిపత్రం ఇవ్వచ్చు, ప్రతిపక్షాలకు వాళ్ళకి హక్కు ఉంది. ఈరోజు రోడ్ల మీద వచ్చి మాట్లాడుతున్నాడు. వాళ్ళ నాయకుడికి అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడే దమ్ము లేదు. మరి 1,30,000 కోట్లు ప్రజల మీద కరెంట్ ఛార్జీలు మోపి ఈరోజు సిగ్గు లేకుండా దోపిడీ రాజ్యం దొంగలు వచ్చి ఉంటున్నారు. పబ్లిక్ అంతరాయం సిగ్గు లబ్ధుండాలి మాట్లాడేదానికి. ప్రజాస్వామ్యంలో హక్కు ఉందంటారు, మరి ర్యాలీని అడ్డుకోవడం తప్పు కదా? ర్యాలీని అడ్డుకోవట్లేదండి. నేను మా నాయకుల్ని, కూటమి నాయకుల్ని దూషిస్తూ బూతులు తిరుగుతున్నారు కాబట్టి అడ్డుకున్నాను. మేము ఏమీ చేయకుండానే ఫినాన్షియల్ కేసులు పెట్టి తప్పించారు ఈ ఎదురు. మేము ఆ పని చేయాలనుకుంటే చాలా ఇది కాదు. నేను రామకుమార్ రెడ్డి గారికి వినయపూర్వకంగా చెప్దామని చూస్తే అల్లరి మొక్కలు పైకి దొక్కుతారా? చూస్తాం.